హాయ్ అండి, ఇది అఫ్జల్ గారండి. ఈయన గార్డెన్కి వచ్చామండి. ఈయన స్టార్ట్ చేశారు. అన్ని ఫ్రూటింగ్ ప్లాంట్స్ అండి ఎక్కువ, ఇంకా చాలా ఉన్నాయి పెంచడం అనేది. బర్డ్స్ అవి కూడా పెంచుతారండి. మా గార్డెన్కి వచ్చాము. వాళ్ళ గార్డెన్ ఎలా ఉంది, ఏ మొక్క ఎంత ఏజ్ ఉంటుందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరేంటండి? నా పేరు అఫ్జల్ అండి. బేసికలీ నేను హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజర్ని. హెల్త్ రిలేటెడ్గా ఏంటంటే మనకి బయట ఉన్న ఫుడ్ మనం తీసుకుంటే ఏంటంటే అన్ని కెమికల్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి. సో కెమికల్ లెస్ ఉండాలంటే మనం మిద్దె తోటలో మొక్కలు పెంచుకున్నాం అనుకోండి, ఆ ఫ్రూటింగ్ మనం తీసుకుంటే కెమికల్స్ అన్నీ ఉండవన్న మెయిన్ కాన్సెప్ట్లో మిద్దె తోట స్టార్ట్ చేశానండి. దీనికి మెయిన్ ఇన్స్పిరేషన్ సిటీజీ ద్వారా ఏంటంటే ఇంతకుముందు నా దగ్గర తక్కువ మొక్కలు ఉండేది. సిటీజీలో జాయిన్ అయిన తర్వాత దాన్ని ఇంకొంచెం పెంచడం జరిగిందండి నేను. ఓకే, ఇకపోతే మన దగ్గర ఉన్న మెయిన్ అన్ని ఫ్రూటింగ్ ప్లాంట్స్ అండి. ఇదేం ప్లాంట్ అండి? ఇది వచ్చేటప్పటికి ఆఫ్రికన్ బాల్ అండి. ఇది ఆవకాడో అండి. ఇది వచ్చేటప్పటికి 1.5 year ప్లాంట్ అండి. ఇది 1.5 ఫ్రూటింగ్ వచ్చిందండి మన దగ్గర? ఇంకా రాలేదండి. ఇది 2 years 3 yearsలో వచ్చిందని చెప్పారు మనం తీసుకున్నప్పుడు. ఇది బాగుంది. ఇది వచ్చేటప్పటికి గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి. ఇది ప్రతి ఒక్కటి పెంచేస్తున్నారు అన్నమాట అండి మన గార్డెన్స్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇదేం మ్యాంగో అండి? పాటినం మ్యాంగో అండి. ఇది కూడా వచ్చేటప్పటికి 1 year ప్లాంట్. ఇది నేను వచ్చేటప్పటికి ఇండోర్ నుండి తెప్పించానండి. ఇది ప్లాంట్ ఫ్రూటింగ్ వచ్చిందండి? ఇది ఫ్రూటింగ్ రాలేదండి. ఇది ఇంకా రాలేదు. 1 year ఇంకా ఫ్రూటింగ్ రాలేదండి. ఇది వచ్చేటప్పటికి యాపిల్ బేర్ అండి. ఇది యాపిల్ బేర్ గ్రీన్. ఇది ఆల్రెడీ ఇది యాక్చువల్గా ఏంటంటే 9 months ప్లాంటేనండి. బట్ ఆల్రెడీ నేను చూడండి ఇక్కడ నేను స్టెమ్ కట్ చేసాను. ఆల్రెడీ ఫ్రూటింగ్ వచ్చిందండి. ఫ్రూటింగ్కి చాలా ఒక 1.5 kg వరకు ఫ్రూటింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ స్టెమ్ కట్టిన తర్వాత మళ్ళీ చూడండి ఫ్లవరింగ్ ఎంత ఫ్రూటింగ్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి ఫ్లవరింగ్ అంటే మొత్తం మీకు చెట్టు నిండా మీకు ఫ్లవరింగ్ ఉంది. చూడండి దీనికి చూడలేదు ఉంది. ఈ ఉన్న ఈ ఫ్లవర్ మొత్తం కూడా ఫ్రూటింగ్గా మారుతుందండి. చూడండి చిన్నది స్టెమ్మే. చూడండి దీనికి ఎంత ఫ్రూటింగ్ ఉందో. మినిమం ఇలాంటివన్నా ఇచ్చుకుంటే కానీ వేరు వ్యవస్థ బాగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఏ నిమ్మ అండి? ఇది నిమ్మ అండి. ఇది కూడా నిమ్మేనండి. ఇది వచ్చేటప్పటికి నాటు నిమ్మేనండి. ఇది కాకపోతే ఇది తీసుకొచ్చి 9 months అయింది, ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇది సీడ్తో వేసిందా లేకపోతే గ్రాఫ్టెడ్ అండి. మొత్తం మన దగ్గర ఉన్నాయన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంటే. ఏది సీడ్ లేదండి. సీడ్ అంటే చాలా లేట్గా వస్తుంది వచ్చింది మనకి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి తైవాన్ లెమన్ అండి. ఇది తైవాన్ లెమన్ వచ్చేసి ఇది 1.5 year ప్లాంట్ అండి. నేను తీసుకున్నప్పుడు ఇది 9 months ప్లాంట్. ఆల్రెడీ ఒక క్లచ్ వచ్చిందండి. ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఇంకా కంటిన్యూ ఉండండి. ఒకసారి స్టార్ట్ అవుతే ఇది కంటిన్యూషన్ ఉండిద్దండి. సైజ్ కూడా చాలా హెవీ సైజ్ వచ్చిందండి. హెవీ సైజ్ వస్తుంది, బాగా జ్యూసీగా వస్తుంది. జ్యూసీగా వచ్చింది. ఇది వచ్చేటప్పుడు నాటు లెమన్ అండి. ఇది కూడా అంటే జస్ట్ 1 year లోపే అండి ప్లాంట్. ఇది ఇంకా ఇప్పటికైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు నాకు. దాదాపుగా సిట్రస్ జాతి అన్నీ ఉన్నాయి అనమాట మన ఫ్రూటింగ్ అన్ని. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు దానిమ్మ అండి. దానిమ్మ కాకపోతే ఇది మన హీట్కి బాగా అబ్జర్వ్ చేయలేకపోతుంది. ఇది నేను తీసుకొచ్చింది బెంగళూరు నుండి తెప్పించానండి. అక్కడ క్లైమేట్ మనకి సెట్ అయ్యేదాకా కొద్దిగా కొంచెం డల్గా ఉంది. అదర్వైజ్ ఇది బాగానే ఉండిద్దండి. ఫ్రూటింగ్ కూడా ఉంది కదండి, బాగానే ఉంది. ఫ్లవరింగ్ అంతా ఇది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు సర్ ఆర్థర్ కాటన్ నేరేడ్ అండి. ఇది వచ్చేటప్పటికి ఈ సైజు నేరేడ్ వచ్చిందండి. ఈ సైజు ఇంత బాగా వచ్చిందండి. ఇది ఆల్రెడీ మనకి ఒక క్లచ్ ఆల్రెడీ అయిపోయిందండి. ఇది లాస్ట్ టైం నేను అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి నేను ఓన్లీ ఒక కాయ వదిలేనండి. నెక్స్ట్ ఇయర్ మరి ప్లాన్ చేసి కొంచెం ఎక్కువ వెళ్ళడం కోసం ముందు చెట్టు ఎదిగితే ఆ తర్వాత మనం ఫ్రూటింగ్ తీసుకోవచ్చు అండి. అందుకోసం అంటే చెట్టు ఎదగకుండా ఉన్న కోసం ఒక ఫ్రూటే వదిలేనండి. ఇది మరి ఎక్కువ ఆశించినా దాని బలం ఎందుకంటే ముందు అది గ్రోత్ అవ్వాలి కదండి. అవునండి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి డ్రాగన్ ఫ్రూట్ రెడ్ అండి. ఇది మొత్తం ఆల్రెడీ రీసెంట్గానే ఒక డజన్ ఒక వచ్చిన కాయలు మనం తీసామండి. కాయలు మనం కట్ చేయడం ఆలస్యం, మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి మనకి. ఇది కోసారండి ఆల్రెడీ కాయ? ఆల్రెడీ డజన్ పైన వచ్చినాయండి కాయలు నాకు. ఇంకా ఒకసారి వన్స్ స్టార్ట్ అవుతే ఇంకా కంటిన్యూ అయిపోతుందండి. దీనికి ఏంటంటే మనం ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత అదిగోండి ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇది ఈ స్టెమ్ కటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక గణిపికి ఇంకో గణిపికి ఉన్న ముళ్ళు ఉంటాయండి, ఇది తీసేయాలి. ఇది తీసేసిన తర్వాతే మీకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది చూడండి మీకు ఆల్రెడీ నేను కటింగ్ చేశాను. కటింగ్ చేసిన తర్వాత ఒకదానికి ఒకటి మధ్యలో
ఏదైతే ముళ్ళు ఉందో ముళ్ళు తీసానండి, తీయడంతో మళ్ళీ వస్తాయండి. అదర్వైజ్ జనరల్గా ఏంటంటే అలా వదిలేసాం అనుకోండి ఫ్రూటింగ్ మళ్ళీ ఫ్లవరింగ్ అనేది రాదు. ప్రతి కొమ్మకి ఏంటంటే మనం కటింగ్ చేసుకొని ఇది ఈ మెథడ్ అప్లై చేస్తే మనకి ఇది చేయాలండి. చాలా మంది మాకు రావట్లేదు, కాయ నిలబట్టలేదు అంటే చాలా మంది ఏంటంటే 1 year అయింది అది 2 years ఫ్లవరింగ్ రావట్లేదు అంటారండి. చిట్న అలా వదిలేయడం కాదు, కటింగ్ చేయాలి. కటింగ్ చేసిన తర్వాత ఒకదానికొకటి వదిలేసిన తర్వాత ముళ్ళు తీసేస్తే కానీ మనకి ఫ్లవరింగ్ అనేది రాదండి. ఇది అదండి, ఈ చిన్న చిన్న చిట్కాలు తెలుసుకుంటే మనం కూడా చాలా బాగా గ్రో చేయగలమండి. ఇది వచ్చేటప్పటికి మనకి కోవా అండి. ఇది వచ్చేటప్పటికి సీడ్లెస్, మొత్తం వచ్చేటప్పటికి సీడే ఉండదండి. ఇది ప్లస్ మనకి ఇది వచ్చేటప్పటికి 2 years ప్లాంట్ అండి. ఇది 2 years ప్లాంట్. దీన్ని చూడండి అంతా, చూడండి ఎంత ఫ్రూటింగ్ ఉందో చెట్టు నిండా. అసలు ఇవన్నీ కాస్తే కానీ అసలు చెట్టు బలం తట్టుకోలేదండి, కింద వంగిపోయింది, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు మీకు లిల్లీస్ అండి. ఈ లిల్లీస్లో ఏంటంటే మనకి 3 రకాల లిల్లీస్ ఉన్నాయండి. దీంట్లో వైట్ ఉంది, ఎల్లో ఉంది, ప్లస్ పింక్ కలర్, 3 కలర్లు ఉన్నాయి. 3 కలర్ కూడా ఏంటంటే నాకు స్పేస్ తక్కువ ఉండడంతో మొత్తం ఒకే దాంట్లో పెట్టానండి. ఆల్రెడీ మొత్తం ఆల్రెడీ అయిపోయింది. ఫ్లవరింగ్ మొత్తం అయిన తర్వాత ఏదైతే స్టెమ్స్ ఉన్నా తీసానండి మళ్ళీ ఇది సార్. నెక్స్ట్ ఇది వచ్చినప్పటికి వాటర్ యాపిల్ అండి. ఇది వాటర్ యాపిల్ గ్రీన్ అండి. ఇది గ్రీన్. ఈ వాటర్ యాపిల్ గ్రీన్లో ఏంటంటే ఆల్రెడీ మొన్న రీసెంట్గా ఒక క్లచ్ వచ్చిందండి. దగ్గర ఒక 2 kgs వరకు వచ్చింది వాటర్ యాపిల్ గ్రీన్. చాలా ఈజీగా అండి. ఇది కూడా ఈజీగా, దీన్ని అసలుకి మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. నార్మల్గా పెట్టేసినా సరే ఇది వాటర్ యాపిల్ వచ్చేసిద్దండి, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు. చూసారు కదండి. ఇంకా ఇది వచ్చేటప్పటికి మీకు అంజీర్ అండి. ఇది వచ్చేటప్పటికి 1.5 years అంజీర్. ఇది మొన్నే ఫ్రూటింగ్ మొత్తం అయిపోయిందండి. ఇది వచ్చేటప్పటికి ఒక్కొక్కటి ఇంతలా వచ్చిందండి. పెద్ద సైజ్ వస్తుంది, చాలా పెద్ద సైజ్ వచ్చింది. ఇది 2 years ప్లాంట్ అండి. చాలా హెల్దీ అండి. ఇది ఇలాంటి రోజుకు ఒక ఫ్రూటింగ్ తిన్నా అసలు మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి సీడ్లెస్ జామ్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ సైజ్ వచ్చిందండి. కేజీ జామ అంటారు అదండి. కేజీ జామ్ కదండి, సీడ్లెస్ జామ. చాలా చిన్నగా ఉండిద్ది, బారుగా ఉండిద్ది, రౌండ్ ఉండదు. ఇది బారు ఉండిద్ది. ప్లస్ ఏంటంటే కాయలు కూడా చాలా హెవీగా వస్తాయండి. మొన్న క్రాప్ అయిన తర్వాత దీనికి ప్రూనింగ్ చేసామండి. ఇది సో మళ్ళీ ఫ్రెష్ రావాల్సి ఉంది. ఇది నెక్స్ట్ ఇది వచ్చినప్పటికీ మనకి 99 యాపిల్ అండి. ఇది యాపిల్ కూడా పండించేస్తున్నారు చెట్టు. ఇది వచ్చినప్పటికి 2 years ప్లాంట్ అండి. టైప్ వచ్చింది అని అన్నాడు. చెప్పండి. బనానా సపోటా అండి. ఇది కూడా 1 year దేనండి మొక్క. ఇది 1 year మొక్క. ఇప్పుడే ఆల్రెడీ ఫ్లవరింగ్ అనేది వస్తుంది చూడండి. ఇది వచ్చేటప్పటికి మనకి వాటర్ యాపిల్ రెడ్ అండి. రీసెంట్గా మనం సిటీజీ ద్వారా తీసుకున్న వాటర్ యాపిల్ అండి. ఇది ఇప్పుడు వచ్చిన మనం చిన్న పాట్లో మనం ప్రాపగేట్ చేసాము. ఇది ఫ్రీ గిఫ్ట్ అండి. ఇది దీంతో పాటు మనకి వచ్చింది లెమన్ అండి, సీడ్లెస్ లెమన్. ఇది కూడా మనకి సిటీజీ ద్వారా వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మన దగ్గర ఇది వచ్చేటప్పటికి స్టార్ ఫ్రూట్ సీడ్లెస్ అండి. ఇది స్వీట్. ఇది జనరల్గా మన దగ్గర మనం ఎక్కువ ఏదైనా నర్సరీకి వెళ్ళినప్పుడు మనకి స్టార్ ఫ్రూట్ దొరికిద్ది, కానీ అది అంత పులుపు ఉండిద్ది. బట్ ఇదంటే సిటీజీ వాళ్ళే ప్రత్యేకంగా మన కోసం తెచ్చిన సీడ్లెస్ విత్ స్వీట్ అండి. ఇది వచ్చేటప్పటికి మనం 1.5 year నుండి మన దగ్గరే ఉందండి. ఇది వచ్చేటప్పటికి మనం బయట నుండి ఇంపోర్ట్ చేసుకున్నామండి. ఇది మనం దీనికి పెట్టాలంటే కంపల్సరీ ఏంటంటే మనం చిన్న టబ్లో ఫస్ట్ ఒక లేయర్ మట్టి వేసుకోవాలి. దాని మీద వర్మి కంపోస్ట్, మళ్ళీ మట్టి, మళ్ళీ వర్మి కంపోస్ట్ అలా వేసుకొని ఇది పెట్టుకుంటామండి. దీనికి వచ్చేటప్పటికి ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఆవుది కొంచెం ఇది వేయాలి. దాంతోపాటు ఏంటంటే ఎవ్రీ 10 daysకి ఒకసారి ఒకటి ఎన్పీకే మనం ఒక చిన్న బాక్స్ దీంట్లో కట్టేసి ముద్దలా కట్టేసి క్లాత్లో కట్టుకొని లోపలే మళ్ళీ మొత్తం కింద పోసి మళ్ళీ వేయాలి. మొత్తం ఎన్పీకే యూజ్ చేయాలండి. ఎన్పీకే యూజ్ చేస్తే మనకి ఏంటంటే గ్రోత్ బాగా వస్తూ ఉంటుంది. ఇలా పెద్ద చూడండి ఎంత పెద్దది వచ్చింది లాటస్లో. ఇప్పటికీ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చినాయండి. ఇది బయట. ఓకే, చూసారు కదండి. ఇంకో గార్డెన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.